This call is now being recorded. Okay. Okay. Good morning, students. Good morning, all. Good morning, sir. Good morning, sir. Okay. Good morning, sir. Good morning. Good morning, all of you. Good morning, sir. గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు మీ మైక్స్ అన్ని మ్యూట్ చేసుకోండి. నేను ఏదైనా కాన్వర్జేషన్ వచ్చినప్పుడు కానీ మీరు రెస్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఫర్దర్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి. ఓకే, రైట్. సో ఇప్పటి వరకు మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకొని థర్డ్ యూనిట్ ఉన్నాము. థర్డ్ యూనిట్లో కూడా మేబీ విత్ ఇన్ 2 or 3 క్లాసెస్ ఈ థర్డ్ యూనిట్ కూడా ఫినిష్ అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్స్, కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు ఫాలో అవుతున్నారా? వాటిని మీరు చదవటం జరిగిందా? ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవి ఒకసారి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ లేదంటే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. క్లాసెస్ వింటున్నాం సార్, క్లాసెస్ వింటున్నాం. మీరు చెప్పిన క్లాసెస్ అన్ని వింటున్నాం. అదే మనకి ఫస్ట్ లో మొత్తం అంతా ఇంగ్లీష్ లో చెప్పారు కదా, తర్వాత బైలింగ్ తెలుగు ఇంగ్లీష్ వాడడం వల్ల మాకు బాగా అర్థమైంది సార్. తర్వాత ఓకే 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 నేను కూడా తర్వాత అంటే యాక్చువల్గా నేను బ్లూమ్స్ టాక్సానమీ చెప్పేటప్పుడు బైలింగ్వల్ చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత మీరు రెస్పాన్స్ ఇచ్చారు, ఇదే బాగుందని నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ఇలాగైతే మాకు కూడా కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది సార్, సింపుల్ గా. అంటే టెర్మినాలజీ కొద్దిగా ప్రాబ్లం లేకుండా బాగానే ఉంది సార్. అదే ఫాలో అవుదాం, అదే కంటిన్యూ చేద్దాము. ఎలాగో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలాగో ఈ నేను పవర్ పాయింట్లు ఇచ్చే మ్యాటర్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగో తెలుగు అర్థమవుతుంది కదా, దాన్ని ఫాలో అవుతారు. ఓకే, తర్వాత బహుశా మండే నుండి ఆన్లైన్ క్లాసెస్ జరగచ్చు అకార్డింగ్ టు టైం టేబుల్. ఏ పీరియడ్ అయితే ఉందో అదే పీరియడ్లో ఆన్లైన్ క్లాసెస్ జరిగే స్కోప్ ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు మండే నుండి ప్రిపేర్ అవ్వండి. మీకు సంబంధించినటువంటి టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా క్లియర్ చేసుకొని, మీకు సంబంధించినటువంటి డివైజెస్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని అన్ని ప్రిపేర్ అయ్యండి. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం టేబుల్ ఎలా ఉంటుందో అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఆ స్కోప్ అయితే ఉంది. ఈలోపు ప్రిన్సిపల్ సార్ కూడా మీతో ఈ గూగుల్ మీట్ ద్వారా కావచ్చు లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే సార్ మార్నింగ్ 9 to ఈవినింగ్ వరకే ఉంటుందా? అకార్డింగ్ టు టైం టేబుల్ ఎలా ఉంటే అలా ఉంటుంది. అంటే అది చూద్దాం, అది సార్ కూడా డిస్కస్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ అది డేటా కూడా అంత ఉండకపోవచ్చు కదా సార్, అంత టైం అంటే డేటా సపోర్ట్ చేయదు ఫస్ట్. అవును. తర్వాత ఈ అలా ఫోన్ చూస్తూ అన్ని అవర్స్ ఉండాలంటే చాలా కష్టం సార్. అవును, అదే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సారు మా ఫ్యాకల్టీ ప్లస్ మిమ్మల్ని అందరినీ కలిపి గూగుల్ మీట్లో మాట్లాడాలనే ప్లాన్లో ఉన్నారు. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు రైట్ చేయండి. దాన్ని బట్టి సొల్యూషన్స్ ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసుకొని, ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే మనకి 17 ఏమో ఉన్నారు కదా, 14 ఐ థింక్ 17 మ్యాథ్స్. కానీ వ్యూస్ వచ్చేసరికి కొన్ని వీడియోస్కి వ్యూస్ ఉంటున్నాయి, కొన్ని వీడియోస్కి ఏమో వ్యూస్ ఉండట్లేదు. రీజన్ తెలియదు. అలాగే జనరల్ పేపర్కి వచ్చేసరికి జనరల్ పేపర్స్కి వ్యూస్ చాలా తక్కువ ఉంటున్నాయి. కారణం ఏంటో తెలియదు. మరి కొంతమంది స్టూడెంట్స్ ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే టైమా, లేకపోతే డేటానా అనేది అర్థం అవ్వలేదు. మా ఛానల్లో వ్యూస్ తెలుస్తూ ఉంటాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటని. ఇక్కడ ఆ వ్యూస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి ఒక వీడియోకి 20 వ్యూస్ వచ్చినాయి అంటే మరి 17 కదా 20 ఎలా వస్తుంటే కొంతమంది రిపీట్గా మళ్ళీ దాన్ని చూసే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి 11 వ్యూసే ఉన్నాయి. 11 వ్యూస్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? 11 మెంబర్స్ చూసారని కూడా చెప్పలేము. ఎవరన్నా ఒకళ్ళు దాన్ని రిపీట్ చేసి ఉండొచ్చు, మళ్ళీ రివైజ్ చేసుకొని ఉండొచ్చు. సో కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. ఆ ఉద్దేశంతో
ఇలాగ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలి అని డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసిన ఎవరైనా క్లాస్లో జాయిన్ అవ్వలేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి మనం ఎప్పటిలాగానే వీడియో లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది కాన్వర్జేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే రైట్. లాస్ట్ క్లాస్లో ప్రాజెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేశాం. ఓకే, ప్రాజెక్ట్ మెథడ్ సంబంధించి ఒకసారి రివ్యూ చేసుకొని నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అనేటువంటి మెథడ్లోకి ఎంటర్ అవుదాము. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లో ప్రాజెక్ట్ మెథడ్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే రైట్. ప్రాజెక్ట్ బేస్డ్ మెథడ్లో ప్రాజెక్ట్ మెథడ్ ఆల్రెడీ మనం ఐసిటీలో కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ మెథడ్లో ఎటువంటి డౌట్స్ ఉండడానికి స్కోప్ అనేది ఉండదు. సో బేసిక్గా ప్రాజెక్ట్ మెథడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ డెరైవ్డ్ బేస్డ్ ఆన్ ది ప్రాగ్మాటిజం అని చెప్పుకున్నాం. ప్రాజెక్ట్ మెథడ్ లో సోపానాలు ఉన్నాయి కదా. అవును అవును. అవి సోపానాలు వరాసగానే మనం అది ఖచ్చితంగా ఆర్డర్లోనే రాయాలా సార్? రాసేటప్పుడు కంపల్సరీగా ఆర్డర్లోనే రాయాలి. ఓకే సార్. ఎందుకంటే మొత్తం ఎంత 6 స్టెప్సే కదా ఉన్నాయి. సార్ ఆర్డర్లోనే రాయాలి. ఏదన్నా షఫిల్ అయినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్ద ప్రాబ్లమే ఉండదు. జనరల్గా ఏంటంటే మెథడ్ అర్థమైందంటే ఆ స్టెప్స్ డీవియేట్ అవడానికి ఛాన్స్ ఉండదు. ఆటోమేటిక్గా నీకు ఆ స్టెప్ ఆర్డర్లోనే పడిపోతాయి. ఓకే, ఫస్ట్ క్రియేటింగ్ సిచ్యువేషన్ అని చెప్పుకున్నాం ఫస్ట్ స్టెప్. ఓకే, దట్ ఈస్ ద బేస్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్. అవును కదా. ఆ తర్వాత పర్పసింగ్ అండ్ చూసింగ్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ప్లానింగ్ అన్నాం, ఎగ్జిక్యూషన్ అన్నాం, ఎవాల్యుయేషన్ అన్నాం, రికార్డింగ్ అన్నాం. 6 సోపానాలు చెప్పుకున్నాం. 6 కూడా ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మీకు ఆ మెథడ్ అర్థమైతే ఆటోమేటిక్గా అవన్నీ అదే ఆర్డర్లో మీకు రిమైండ్ అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు దాని గురించి వరీ అవసరం లేదు. సో ఎనీహౌ ప్రాజెక్ట్ మెథడ్ అనేది కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్పవచ్చు. సో దాన్ని అది సక్సెస్ అనేది డిపెండ్స్ ఆన్ ది టీచర్. సో ఇక్కడ కోరిలేటెడ్ టీచింగ్ అనే దానికి ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంది. రిమైనింగ్ మెథడ్స్లో లేని స్కోప్ ఇక్కడ ఉంది. సో కాబట్టి దాన్ని ఏ కాన్సెప్ట్ టీచ్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చో టీచరు ఐడెంటిఫై చేసి అటువంటి కాన్సెప్ట్ టీచ్ చేసే సందర్భంలోనే ప్రాజెక్ట్ మెథడ్ని యూజ్ చేయాలి. ఓకే, సో అదర్వైజ్ ఇట్ ఈస్ మియర్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మియర్ వేస్ట్ ఆఫ్ లేబర్ అండ్ మియర్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మియర్ వేస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ సంథింగ్ లైక్ దట్. కాబట్టి దాన్ని ప్రాపర్గా ఏ టాపిక్ యూజ్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు అనేది ఐడెంటిఫై చేసుకొని చేయాలి. అట్ ద సేమ్ టైం టీచర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ ప్రాజెక్ట్ మెథడ్లో. అంటే ప్రాజెక్ట్ మెథడ్లో వ్యవహారిక సత్తావాదులు చెప్పిన ఆ సెన్స్ని ఆధారంగా చేసుకునే ప్రాజెక్ట్ మెథడ్ని డెరైవ్ చేయడం జరిగింది, రూపొందించడం జరిగింది. వ్యవహారిక సత్తావాదులు ఏం చెప్తున్నారంటే విజయ జీవితం అంటున్నారు. విద్య కోసం జీవితం లేదు, విజయ జీవితం అంటున్నారు. అంటే సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలోని పౌరునికి ఎటువంటి సామర్థ్యాలు కావాలి, ఎటువంటి ఎబిలిటీస్ కావాలి, ఆ ఎబిలిటీస్ని న్యాచురల్ సెట్టింగ్స్లో విద్యార్థి పొందేలాగా బోధన చేయాలి అనేది ఈ ప్రాగ్మాటిజం యొక్క మెయిన్ సెన్స్ టీచింగ్ సంబంధించినటువంటి. సో దాన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్ట్ పద్ధతి రూపొందించడం జరిగింది. అంటే దీంట్లో విద్యార్థులు గణితానికి సంబంధించినటువంటి భావనలు ఏ విధంగా నేర్చుకుంటారు అంటే గణితానికి సంబంధించినటువంటి లేదా ఒక ప్రాజెక్ట్ని చేపట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయటం ద్వారా గణిత భావనల్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, డిస్కౌంట్ గురించి తెలుసుకోవటం. ఈరోజు క్లాస్లో మనం డిస్కౌంట్ చెప్పాలి అనుకున్నప్పుడు డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ని
ప్రాజెక్ట్ మెథడ్లో టీచ్ చేయొచ్చు. టీచ్ చేయాలంటే ఆ స్టెప్స్ని ఫాలో అవ్వాలి మనం. ప్రాజెక్ట్ మెథడ్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొసీజర్లో స్టెప్స్ మొదటిది క్రియేటింగ్ సిచ్యువేషన్ అని చెప్పుకున్నాం. పరిస్థితిని కల్పించాలి. ఎందుకంటే లా ఆఫ్ లెర్నింగ్ లాస్ ఏం చెప్తాయి అంటే దానిపైకి రూపొందించినటువంటి అభ్యసన నియమాల్లో మొదటి నియమం లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధుని చేయాలి. ఎవరిని సంసిద్ధుని చేయాలి? విద్యార్థిని సంసిద్ధుని చేయాలి. దేనికి సంసిద్ధుని చేయాలి? విద్యను అభ్యసించడానికి. అంటే ఈరోజు క్లాస్లో ఏ కాన్సెప్ట్ అయితే మీరు టీచ్ చేయబోతున్నారో ఆ టీచ్ చేయబోయే కాన్సెప్ట్ని ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి అనేటువంటి డిజైర్ స్టూడెంట్లు క్రియేట్ చేయాలి. అది మొదటి సోపానం ఇక్కడ. అంటే ఉపాధ్యాయుడు తనకు తెలిసినటువంటి వివిధ ప్రక్రియలు, విధానాలు అనుసరించి విద్యార్థిని ఆ పాఠం నేర్చుకోవాలి, ఆ పాఠం నేర్చుకోవటానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అనేటువంటి డిజైర్ని, ఆ తృష్ణని విద్యార్థులు కలిగించాలి. అది మొదటి స్టెప్ కనుక సక్సెస్ అయినట్లయితే, అంటే విద్యార్థులందరూ కూడా ఆ కాన్సెప్ట్ నేర్చుకోవటానికి మానసికంగా సిద్ధమై ఉంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే విద్యార్థిని మోటివేట్ చేయటం కోసం, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం కోసం మనం స్టోరీస్ చెప్పచ్చు, సిచ్యువేషన్ క్లాస్ రూమ్లో క్రియేట్ చేయవచ్చు, లేదా లైఫ్ హిస్టరీస్ టీచ్ చేయవచ్చు, లేదా కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ టీచ్ చేయవచ్చు, లేదా ఒక చిన్న స్కిట్ ప్లే చేయొచ్చు. ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ ద్వారా స్టూడెంట్ని మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ అనే దాన్ని మనం ఈరోజు క్లాస్లో చెప్పాలనుకున్న లేదా ప్రాజెక్ట్ రూపంలో టీచ్ చేయాలనుకున్నటువంటి కాన్సెప్ట్ని ఒక టైటిల్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. అంటే పర్పస్ చూస్ చేసుకోవాలన్న టైటిల్. ఆ తర్వాత ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకునే సందర్భంలో కూడా ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రాజెక్ట్ అంటే 4 గోడల మధ్య ఉండి చేసేది కాదు. అకార్డింగ్ టు ది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాగ్మాటిజం, విద్యార్థులు నిజమైన వాతావరణంలో, నిజమైన సందర్భాల్లో అక్కడ విద్యార్థులు యాక్ట్ చేస్తూ ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు డిస్కౌంట్ గురించి నేర్చుకోవాలంటే దాని యొక్క నిజమైన సందర్భం ఎక్కడ ఉంటుంది? సొసైటీలో మనం పర్చేజ్ చేసేటప్పుడే అవి ఉంటాయి. డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ అనేది అక్కడ అరైజ్ అవుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా పర్చేజింగ్ చేస్తూ, ఆ పర్చేజింగ్ చేసే సందర్భంలో డిస్కౌంట్ ఎలాగా క్యాల్కులేట్ చేస్తున్నారు అనేది విద్యార్థి ప్రత్యక్షంగా గమనించడం ద్వారా, చూడటం ద్వారా, లేదా ఆ డిస్కౌంట్ పొందేటువంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం ద్వారా డిస్కౌంట్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అటువంటి ప్లాన్ చేసే సందర్భంలో ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలంటే మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళి స్కూల్కి సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్ చేయడానికో, లేదా ఇమీడియట్గా రాబోయే ఏ ఫెస్టివల్ని, నేషనల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ని కొనుక్కోరావటం అనేది ఒక ప్రాజెక్ట్గా పెట్టుకుంటే, ఆ మెటీరియల్ కొనే సందర్భంలో డిస్కౌంట్ గురించి విద్యార్థికి నేర్పటం, విద్యార్థి తనే నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో స్కూల్ నుంచి బయటికి విద్యార్థులు తీసుకుని ఉపాధ్యాయుడు ఆ సిచ్యువేషన్లోకి, రియల్ లైఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలి. అంటే మార్కెట్లోకి వెళ్ళాలి, ఆ షాప్లోకి వెళ్ళాలి, షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్చేజ్ చేయాలి. ఈ సందర్భంలో ఇన్వాల్వ్ అయి ఉన్న టాస్క్స్ ఏంటో గమనించి ఆ టాస్క్స్ అన్నిటినీ కూడా స్టూడెంట్స్ గ్రూప్గా డివైడ్ చేసి ఒక్కో టాస్క్ ఒక్కోళ్ళకి అప్పచెప్పాలి. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా మీరు చదివి ఉన్నట్లయితే ఇది ఒక పీరియడ్లో కంప్లీట్ అయ్యేది కాదు. ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించి బోధన చేసే సందర్భంలో ఒక పీరియడ్లో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. సో కాబట్టి ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కావాలి. సో దానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏమైనా టీచర్స్ ఆబ్సెన్స్ ఉన్న సందర్భంలో, లేదా ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఒక సెషన్ని కేటాయించుకొని విద్యార్థులందరినీ అక్కడ తీసుకెళ్ళి ఆ పర్చేజింగ్ చేస్తూ ఓకే డిస్కౌంట్ గురించి విద్యార్థులకి నేర్పవలసిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ దీన్ని కొరిలేటెడ్ టీచింగ్ అని చెప్పుకున్నాం. అంటే ఈ సందర్భంలో అక్కడ విద్యార్థి తను మ్యాథ్స్కి సంబంధించిన జ్ఞానమే కాకుండా, భావనలే కాకుండా మిగతా సబ్జెక్టులకు సంబంధించినటువంటి భావనలు కూడా, నాలెడ్జ్ని కూడా యూజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది, రిమైండ్ చేసుకోవటం జరుగుతుంది, నేర్చుకోవటం జరుగుతుంది అన్నాం.
సో ఇది ఎలా సాధ్యం చెప్పగలరా? ఎందుకు ఇక్కడ కోరిలేటెడ్ టీచింగ్ జరుగుతుంది? మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ప్రాజెక్ట్ మెథడ్ అనేది కొత్తదేం కాదు. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్ అనేటువంటి మెథడ్ నుంచి ఇది డెరైవ్ చేయబడింది. దాని యొక్క ప్రత్యామ్నాయమే దానికి మాడిఫైడ్ ఫామ్ అని చెప్పుకున్నాం. అక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక కోర్ సబ్జెక్ట్ ఒకటి తీసుకొని దాంతోపాటు అలైడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా విద్యార్థి నేర్చుకోవటం లేదా వాటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా కోరిలేషన్ ఇన్వాల్వ్ అయి ఉంది, మిగతా సబ్జెక్ట్స్ ఎక్కడ ఉపయోగపడతాయి అనేది ఈ డిస్కౌంట్ డిబేట్ విషయంలో ఎక్కడ ఉంది, ఏ సబ్జెక్టులు ఉపయోగపడతాయని ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఐఎమ్ ఆడిబుల్ ఆర్ నాట్? నాగేంద్ర బాబు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ప్రాజెక్ట్ పద్ధతి ఉపయోగించినప్పుడు మిగతా సబ్జెక్టులతో ఎప్పుడు సంబంధాన్ని కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. అవును, మిగతా సబ్జెక్టులు ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి? ఎనీబడి? శ్రీవల్లి? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది, అయినా సరే మీరు ఫాలో అయ్యారు లేదని క్వశ్చన్ వేయటం జరిగింది. శ్రీవిద్య? ఓకే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే మనం మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళి స్కూల్కి కావాల్సినటువంటి ఐటమ్స్ని పర్చేజ్ చేయాలి. క్లోతింగ్ కానీ, పేపర్స్ కానీ, కలర్ పేపర్స్ కానీ, ఇలాగా ఇమీడియట్గా రాబోయే ఏదో ఒక నేషనల్ ఫెస్టివల్ సెలబ్రేషను, యాన్యువల్ డే సెలబ్రేషను, దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ పర్చేజ్ చేయడానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ డిస్కౌంట్ అనే భావన గురించి షాప్ వాడితో మాట్లాడి ఎంఆర్పి ఎంత, దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తారు, డిస్కౌంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే ఇది ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయగలము, ఒక పీరియడ్లో కంప్లీట్ చేయలేము, కాబట్టి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఇదొక యాక్టివిటీ. తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళటానికి ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో పర్చేజ్ చేయాలంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో మనం ఇక్కడ క్లాత్స్ని ఏదైనా పర్చేజ్ చేయాలంటే, ఆ డెకరేషన్ సంబంధించి ఏదైనా క్లాత్స్ పర్చేజ్ చేయాలంటే అక్కడ క్లాత్స్ సంబంధించి ఆ పర్చేజ్ చేయడంలో ఆ క్లాత్స్ అనేవి ఏవి క్వాలిటీ ఉంటాయి, ఎటువంటి క్లాత్స్ సూట్ అవుతాయి మన ఫంక్షన్కి, ఇలాంటివి చూడాలి. సో దీంట్లో ఏ సబ్జెక్టులు ఇన్వాల్వ్ అయ్యని చెప్పుకోవచ్చు మ్యాథ్స్ కాకుండా? ఓకే, నేనేమంటానంటే మ్యాథమెటిక్స్తో పాటు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఫిజిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా సార్, క్వాలిటీ టెస్టింగ్ చేసేటప్పుడు. ఓకే, ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయింది అంటే క్వాలిటీ టెస్టింగ్ చేసే సందర్భంలో ఫిజిక్స్ కంటే కూడా ఇప్పుడు మనం ఒక క్లాత్ కొనాలనుకుంటున్నాం. క్లాత్ కొనాలన్నప్పుడు దాని యొక్క క్వాలిటీ ఏంటి, క్లాత్ దేంతో తయారు చేస్తారు, దాని క్వాలిటీ ఏంటి, ఎటువంటి మెటీరియల్తో తయారు చేసిన క్లాత్ అయితే క్వాలిటీగా ఉంటుంది, అంటే అక్కడ కాటనా, నైలానా, ఊలా, ఎటువంటి క్లాత్ తీసుకోవాలి, దాని క్వాలిటీ ఏంటి అనేది సైన్స్ సంబంధించిన కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ సైన్స్, మ్యాథ్స్తో పాటు సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? హెచ్ఎం దగ్గర నుంచి తీసుకోవాలి. కాబట్టి హెచ్ఎంని రిక్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ఒక రిటర్న్ ఫామ్లో ఒక లెటర్ రాసి పర్మిషన్ తీసుకోవాలి. లెటర్ రాయటం, రిక్వెస్ట్ చేయటం అనేది దట్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆ విధంగా నేచర్ ఆఫ్ ది కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని బట్టి వేరే సబ్జెక్ట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి అని
చెప్పుకోవచ్చు. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ గార్డెనింగ్ అంటే మీ పాఠశాలలో ఒక గార్డెన్ని లే చేయాలి, ఒక గార్డెన్ని రూపొందించాలి. గార్డెన్ రూపొందించే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ గార్డెన్ అనుకుందాం. ఫ్లవర్ గార్డెన్ రూపొందించాలంటే ఈ ప్రాజెక్ట్లో మ్యాథ్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది, ఇంకా ఏ సబ్జెక్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎవరైనా చెప్పగలరా? మనం గార్డెన్ మొత్తం ఎంత ఏరియా ఉందో మొత్తం గార్డెన్ ఏరియా చూసుకుంటాం కాబట్టి అక్కడ మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయింది. తర్వాత ఎంత డిస్టెన్స్ లో మనం మొక్కలు నాటాలి అనే దాంట్లో కూడా మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. తర్వాత ఏ మొక్కలు నాటాలి, అది సౌందర్యానికి సంబంధించి రకరకాల మొక్కల గురించి మనం తెలుసుకుంటాం కదా సార్. అప్పుడేమో మనకి సైన్స్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది సార్. రైట్. అంటే వెరీ పర్టికులర్ గా ప్రతి మనం మొక్కలు తెచ్చేటప్పుడు మనం వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ కాన్వర్జేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ తెలుగు వస్తుంది. తర్వాత ఏమో సోషల్ రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి కాబట్టి మళ్ళీ సోషల్ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది సార్. ఓకే రైట్. అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మ్యాథ్స్తో పాటుగా సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంది, తర్వాత సోషల్ ఇన్వాల్వ్ అయి ఉంది, లాంగ్వేజ్ ఇన్వాల్వ్ అయింది. అంటే వీటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా స్టూడెంట్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది, రీకాల్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ గ్రూప్లో ప్రాజెక్ట్ చేసేటువంటి గ్రూప్లో ఎవరికైనా నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఆ నాలెడ్జ్ని ఇన్కల్కేట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ కోరిలేటెడ్ టీచింగ్ కూడా సాధ్యపడుతుంది అనేది మనం ఒక మెరిట్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఎనీహౌ వీటి యొక్క మెరిట్స్ డిమెరిట్స్ కూడా డిస్కస్ చేసాము. ఆ మెరిట్స్ డిమెరిట్స్ అనేవి కూడా మీరు గమనించినట్లయితే ప్రతి స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్కి కొన్ని మెరిట్స్ కామన్గా ఉంటున్నాయి, కొన్ని డిమెరిట్స్ కూడా కామన్గా ఉంటున్నాయి. అవునా కదా? అవును సార్, ఉంటున్నాయి. అవి మీరు జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకుంటే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కష్టపడకుండా కూడా వాటిని గుర్తుపెట్టుకొని ఏ మెథడ్ ఇచ్చినా ఆ మెథడ్ని బట్టి కొన్ని కామన్గా ఉండే వాటిని అన్నిటినీ పాయింట్స్ రాసేయచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా ఆ పర్టికులర్ మెథడ్ని బేస్ చేసుకొని అప్లై అయ్యేటువంటి మెరిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ మెరిట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఇది ప్రాజెక్ట్ మెథడ్. సో ప్రాజెక్ట్ మెథడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. ఇది ఒక పర్టికులర్ మెథడ్ అని కాకుండా ఒక టీచింగ్ స్ట్రాటజీగా మనం చెప్పుకోవచ్చు. యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. Activity based teaching is a technique adapted by a teacher to teach mathematics through activity in which the students participates thoroughly and bring about efficient learning experiences. So దీన్నే కృత్యాధార బోధనా పద్ధతి అంటాం. కృత్యాధార బోధనా పద్ధతి. ఓకే, సో ఇక్కడ ఇది ఒక పద్ధతి కంటే కూడా ఒక టెక్నిక్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మెథడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రిమైనింగ్ మెథడ్స్ని కంపేర్ చేసుకొని దాన్ని బట్టి ఈ మెథడ్ గురించి మనం కామెంట్ చేయగలిగి ఉండాలి. ఓకే రైట్. ఎనీహౌ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థి కొన్ని కృత్యాలు చేయడం ద్వారా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని పొందినట్లయితే దాన్ని యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అని చెప్పడం జరుగుతుంది. It is a method in which child is actively involved both physically and mentally. For example, a teacher is using lecture method to teach a concept in the classroom. Then the students will listen passively. So only mental work will be happened at the time of lecture method. The lecture method ఉపయోగించి టీచర్ టీచ్ చేసే సందర్భంలో మెంటల్గా మాత్రమే విద్యార్థి యాక్టివ్గా ఉండటం జరుగుతుంది. సో ఆ యాక్టివ్నెస్గా కూడా మెంటల్ యాక్టివ్నెస్గా కూడా సింపుల్ యాక్టివిటీ జస్ట్ లిజనింగ్ లెక్చర్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు విద్యార్థి కేవలం వినటము అనేటువంటి మానసిక ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. ఫిజికల్గా ఎటువంటి వర్క్ అనేది చేయడు. అంతేనా?
స్టూడెంట్స్ రెస్పాండ్ ఎనీవన్? ఎస్ సార్. ఓకే, అంటే లెక్చర్ మెథడ్ తీసుకున్నప్పుడు ఫిజికల్ అండ్ మెంటల్ వర్క్ అనేది ఎక్కడా కూడా స్టూడెంట్ పరంగా జరగదు. కానీ ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అనేది చేసినప్పుడు, అంటే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అంటే గణిత భావనలని కృత్యాల ద్వారా బోధించటము. అంటే యాక్టివిటీస్ని క్రియేట్ చేసి విద్యార్థి ఆ యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేయటం ద్వారా లేదా ఆ యాక్టివిటీని పర్ఫామ్ చేయటం ద్వారా, అది ఇండివిజువల్ కావచ్చు, గ్రూప్గా కావచ్చు, యాక్టివిటీస్ చేయటం ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా విద్యార్థి ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. అందుకని దీంట్లో యాక్టివిటీ చేస్తాడు కాబట్టి ఫిజికల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. యాక్టివిటీ చేస్తాడు కాబట్టి ఫిజికల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అట్ ద సేమ్ టైం మెంటల్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇక్కడ మెంటల్ వర్క్ కూడా మోర్ దాన్ లెక్చర్ మెథడ్. లెక్చర్ మెథడ్లో విద్యార్థి చేసేటువంటి లేదా టీచర్ సెంటర్ మెథడ్స్లో విద్యార్థి చేసేటువంటి మానసిక కృత్యాల కంటే కూడా బియాండ్ దట్ ఎక్కువగా మెంటల్ వర్క్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే, సో లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ ద మెయిన్ ఫోకస్ ఇన్ దిస్ మెథడ్ అండ్ మోర్ ఏ పర్సన్ లెర్న్స్ అండ్ లాంగర్ హీ రిటైన్స్. సో ఈ పద్ధతిలో లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రతి మెథడ్ విషయంలో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ డిస్కస్ చేస్తా ఉన్నాం. ఏ ప్రిన్సిపల్స్, ఎటువంటి మ్యాగజిన్స్, ఎటువంటి సూత్రాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, ఏ సూత్రాల మీద ఆధారపడి బోధనా పద్ధతి పనిచేస్తుంది అనేది మనం చర్చించుకున్నాం. సో ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ మెథడ్ కూడా, ఈ స్ట్రాటజీ కూడా లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా ఈ మెథడ్ వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తాడు, ఈ పద్ధతిలో బోధన జరిగే సందర్భంలో విద్యార్థి ఏం చేస్తాడు? అకార్డింగ్ టు ది డెఫినేషన్, అకార్డింగ్ టు ది డిస్కషన్స్ until we had, so what the student will do in this method? ఏం చేస్తాడమ్మా స్టూడెంట్? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. అంతేకాకుండా ఏదో కృత్యం చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక కృత్యం చేస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనేటువంటి భావనని, కాన్సెప్ట్ని మనం ఆగమన పద్ధతిలో టీచ్ చేసాం, నిగమన పద్ధతిలో టీచ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అలాగే ప్రయోగశాల పద్ధతికి సంబంధించి కూడా దీన్ని ఉదాహరణగా మనం పరిశీలించాం. ఇక్కడ యాక్టివిటీ మెథడ్లో కూడా దీన్ని టీచ్ చేయవచ్చు. ఇక్కడ యాక్టివిటీ మెథడ్ అంటే ఏంటంటే, దాంట్లో ప్రాసెస్ ఏంటంటే, మనం ఏదైతే అంశాన్ని బోధించాలనుకుంటున్నామో ఆ అంశాన్ని విద్యార్థికి కృత్యాల రూపంలో కృత్యాలు చేయటం ద్వారా, అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయటం ద్వారా విద్యార్థి ఆ యాక్టివిటీ కంప్లీట్ చేయటం ద్వారా ఆ భావాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ని యాక్టివిటీ బేస్డ్లో టీచ్ చేసే సందర్భంలో ఒక యాక్టివిటీని విద్యార్థికి ఇవ్వాలి. అది ఇండివిజువల్గా కావచ్చు, గ్రూప్గా కావచ్చు, హోల్ క్లాస్ యాక్టివిటీ కావచ్చు. అంటే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ చేసే సందర్భంలో ఈ 3 రకాలుగా యాక్టివిటీస్ అనే విద్యార్థులకి మనం కల్పించవచ్చు. సో ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడు, మనం ఇచ్చినటువంటి ఒక కార్డ్బోర్డ్ కానీ ఒక థిక్ పేపర్ షీట్ కానీ తీసుకొని దాని మీద త్రిభుజాలని కట్ చేసి, ఆ తర్వాత ఆ త్రిభుజంలో ప్రతి కోణాన్ని కొలిచి ఆ కోణాలని యాడ్ చేయటం ద్వారా 3 కోణాలు మొత్తం ఎంత ఉందో తెలుసుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ ఫిజికల్గా వర్క్ జరుగుతుంది. త్రిభుజాలు కట్ చేయటం కానివ్వండి, త్రిభుజాల్లో కోణాలు గుర్తించడం కానీ, త్రిభుజాల్లో కోణాలు కొలవటం కానీ, వాటన్నిటినీ టేబుల్ ఫామ్లో రికార్డ్ చేయటం కానీ, ఆ తర్వాత మెంటల్గా వర్క్ జరుగుతుంది. మెంటల్గా వర్క్ ఎలా జరుగుతుంది, ఈ త్రిభుజాలని గీసి కట్ చేసే సందర్భంలో త్రిభుజం అనే భావన రీకాల్ చేసుకొని, త్రిభుజం ఎలా నిర్మించాలనే భావన రీకాల్ చేసుకొని ఆ మెంటల్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే వాల్యూస్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అన్నిటినీ కూడా విద్యార్థి అనలైజ్ చేయవలసి ఉంటుంది. అనలైజ్ చేసిన తర్వాతే దాని మీద ఒక కాంక్రీట్ ఐడియాకి రావటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెంటల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎనీ హౌ లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇట్ మీన్స్ ఎనీ ఆర్గనైజ్డ్ బిహేవియర్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్స్ ఎంగేజ్డ్ ఇన్ ఫర్ ఏ కామన్ పర్పస్. సో ఏదైనా ఒక కామన్గా ఒక పర్పస్ కోసం
ఒక విషయాన్ని తెలుసుకోవటం కోసం, ఒక సమస్యను సాధించడం కోసం, ఒక భావన నేర్చుకోవటం కోసం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంగేజ్ అయ్యే ఒకే రకంగా ఎంగేజ్ అయ్యేటువంటి ప్రక్రియగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఈజ్ ఏ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ దట్ ఈజ్ థాట్ త్రూ మెనీ యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ గురించి మనం ఇంకో పాయింట్ డిస్కస్ చేసుకున్నట్లయితే, యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఈజ్ ఏ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ దట్ ఈజ్ థాట్ త్రూ మెనీ యాక్టివిటీస్. అంటే అనేక కృత్యాల ద్వారా బోధన జరిగేటువంటి విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానమే, బోధనా ప్రక్రియే మనం ఈ కృత్యాధార బోధనా పద్ధతి అని మనం చెప్పవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ let us see the definitions of meanings of activity based teaching. An activity or activities used in an educational process to take students learn. So అంటే విద్యా ప్రక్రియలో విద్యార్థులు అభ్యసన కొనసాగించడం కోసం, వివిధ గణితాంశాలను అభ్యసించడం కోసం యాక్టివిటీ లేదా గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. అదే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అని డిఫైన్ చేయడం జరుగుతుంది. లెర్నింగ్ త్రూ అండ్ ఫ్రమ్ యాక్టివిటీస్ ఈజ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. సో యాక్టివిటీస్ ద్వారా, కృత్యాల ద్వారా లేదా కృత్యాల వలన విద్యార్థి అభ్యసన కొనసాగించేటువంటి పద్ధతినే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్గా మనం చెప్పవచ్చు. ఎనీహౌ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మీన్స్ దట్ ద టీచర్ incorporates activities of some type in teaching to make students learn. సో దీన్ని బట్టి మరలా మనం యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ని, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఆర్ టీచింగ్ ఈజ్ మీన్స్ దట్ ద టీచర్ ఇన్కార్పొరేట్ యాక్టివిటీస్. అంటే ఉపాధ్యాయుడు కొన్ని కృత్యాలని విద్యార్థులకి అందించడం ద్వారా విద్యార్థులు ఆ కృత్యాలను పూర్తి చేయటం ద్వారా అభ్యసన కొనసాగించేటువంటి లేదా గణిత అంశాలు నేర్చుకునేటువంటి బోధనా విధానాన్ని, బోధనా ప్రక్రియనే కృత్య ద్వారా బోధనా పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. యూజింగ్ అన్ యాక్టివిటీ ఆర్ యాక్టివిటీస్ యాజ్ ఏ బేస్ ఫర్ లెర్నింగ్. సో దీస్ ఆర్ ఆల్ ది మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. సో ఇక్కడ మనం ప్రీవియస్గా ఒక మెథడ్ విషయంలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ సేయింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. కన్ఫ్యూషియస్ ఇచ్చినటువంటి సేయింగ్, టెల్ మీ ఐ విల్ ఫర్గెట్. మీరు చెప్తే నేను మర్చిపోతాను. షో మీ ఐ విల్ రిమెంబర్. మీరు కనుక నాకు ఏమైనా చూపించినట్లయితే, అంటే గణితానికి సంబంధించినటువంటి భావనలు మీరు కేవలం ఓరల్గా చెప్పినట్లయితే నేను కొంతకాలానికి దాన్ని మర్చిపోతాను. షో మీ, వాటి గణితానికి సంబంధించిన భావనలు, వాటికి సంబంధించినటువంటి మూర్త విషయాలు, మూర్త వస్తువులు నాకు గనక చూపించినట్లయితే, చూపిస్తూ మీరు బోధించినట్లయితే ఐ విల్ రిమెంబర్, నేను వాటిని గుర్తుపెట్టుకోగలను. సో ఇన్వాల్వ్ మీ, నన్ను ఇన్వాల్వ్ చేసినట్లయితే, అంటే నాకు ఫిజికల్గా ఒక యాక్టివిటీ క్రియేట్ చేసినట్లయితే, నన్ను ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసినట్లయితే, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఐ విల్ అండర్స్టాండ్. సో ఇది కన్ఫ్యూషియస్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్కి యాప్ట్గా అప్లై అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్ని బట్టి యాక్టివిటీ బేస్డ్ టీచింగ్లో టీచింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎనీవన్? విద్యార్థికి ఎక్కువ కాలం గుర్తుంటుంది సార్. అంటే దీంట్లో ప్రాసెస్ ఏ ఉంటుంది? టీచ్ చేయాలప్పుడు యాక్టివిటీ బేస్డ్ మెథడ్ని ఉపయోగించి టీచ్ చేయాలని ఒక టీచర్ అనుకుంటే ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? ఏం చేయాలి టీచర్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాన్సెప్ట్ టీచ్ చేయాలనుకుంటున్నాడో ఆ కాన్సెప్ట్ విద్యార్థి నేర్చుకోవటానికి కావాల్సినటువంటి కృత్యాన్ని ముందుగానే రూపొందించుకొని, ఆ కృత్యం చేయడానికి కావాల్సిన వనరులు ముందుగానే సేకరించుకొని, ఆ వనరులందరినీ విద్యార్థులకు అందజేసి, విద్యార్థులు ఆ వనరుల సహాయంతో, ఆ వస్తువుల సహాయంతో లేదా ఆ పరికరాల సహాయంతో ఆ కృత్యాన్ని పూర్తి చేసేలాగా చేయటం ద్వారా విద్యార్థి ఆ భావన నేర్చుకోవటం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రక్రియ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి బోధనా పద్ధతులు ఎక్కడైనా గమనించామా రామన్? ఇప్పటి వరకు ఈ ప్రక్రియ మనం
ఇప్పటి వరకు నేర్చుకున్న బోధనా పద్ధతుల్లో ఎక్కడైనా గమనించామా? ఏ పద్ధతిలో ఉంది ఇటువంటి ప్రక్రియ? వెరీ గుడ్ ల్యాబొరేటరీ మెథడ్లో ఉంది. ల్యాబొరేటరీ మెథడ్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పాం. ఏమని చెప్పామమ్మా శ్రీవల్లి? ఇంకో పేరుతో పిలిచాం. ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి యొక్క విస్తరణ రూపము అని చెప్పుకున్నాం. కారణం ఏంటి? ఎందుకు? వై ద ల్యాబొరేటరీ మెథడ్ ఈజ్ ది ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్? యూ హ్యావ్ టు జస్టిఫై యువర్ రెస్పాన్స్. ఆగమన పద్ధతిలో మనం ఫార్ములాని ఎస్టాబ్లిష్ చేస్తాం కదా సార్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. అలాగే ల్యాబొరేటరీ మెథడ్ లో కూడా మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రూవ్ చేస్తాం కదా, అందుకని. వెరీ గుడ్. అంటే అక్కడేమో మెంటల్ గా ప్రాసెస్ జరుగుతుంది. ఎక్కడ? ఆగమన పద్ధతిలో ఇండక్టివ్ మెథడ్ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిలో ఉన్న సిమిలారిటీస్ని ఐడెంటిఫై చేసి ఆ సిమిలారిటీస్ని ఆధారంగా చేసుకుని ఒక కంక్లూజన్కి వచ్చి అప్పుడు ఒక ఫార్ములాని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో మెంటల్ ప్రాసెస్. అదే ప్రాసెస్ని ఇక్కడ ఫిజికల్గా అప్లై చేస్తున్నాం ల్యాబొరేటరీ మెథడ్లో. అంటే ఒక ప్రయోగం చేస్తూ ఆ అంశానికి సంబంధించి ప్రయోగం చేస్తూ అక్కడ కూడా జనరలైజేషన్ అనేది, కంక్లూజన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. కానీ అది ప్రయోగం చేస్తున్నాం, ఫిజికల్గా ప్రయోగం చేస్తూ మనం ఆ సూత్రాన్ని రాబట్టడం జరుగుతుంది. లేదా కొన్ని సందర్భాల్లో సూత్రం యొక్క యథార్థతని, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది జస్టిఫై చేస్తున్నాం. సో కాబట్టి అందుకనే ఆగమన పద్ధతి యొక్క విస్తరణ రూపం అన్నాం. సో ఎనీహౌ నా క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి పద్ధతి కృత్యాధార బోధనా పద్ధతిలో ఉన్నటువంటి ప్రాసెస్ ఎక్కడ అంటే మీరు చెప్పారు, వెరీ గుడ్, ల్యాబొరేటరీ మెథడ్లో ప్రయోగశాల పద్ధతిలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, నీడ్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. ఎందుకోసం యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేయాలి? ఎందుకోసం అంటే ఇట్ ఎంకరేజెస్ ఇండిపెండెన్స్ అండ్ టీమ్ లెర్నింగ్. ఈ కృత్యాధార బోధనా పద్ధతి అనేది ఇండిపెండెంట్గా, వ్యక్తిగతంగా లేదా బృందంగా, టీమ్గా అభ్యసన కొనసాగించటం అనేటువంటి ప్రక్రియని ప్రోత్సహిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ప్రొవైడ్స్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ మ్యానిపులేటివ్, ఓపెన్ ఎండెడ్ అండ్ క్రియేటివ్ యాక్టివిటీస్. సో ఈ కృత్యాధార బోధనా పద్ధతిని ఉపయోగించి బోధన చేసేటప్పుడు విద్యార్థికి అనేక రకాలైనటువంటి కృత్యాలు, ఓపెన్ ఎండెడ్ యాక్టివిటీస్ని విద్యార్థికి మనం అందించడం జరుగుతుంది. అది కూడా ఒక నీడ్. అందుకోసం ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ యూజ్ చేయాలి. ప్రొవైడ్స్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్. విద్యార్థి తను స్వయంగా అనుభవాలను పొందుతూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ లెర్నింగ్ అనేది జరుగుతుంది. అందుకోసం మనం యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేయాలి. మేక్ స్టూడెంట్స్ అడ్వాన్స్ అట్ దేర్ ఓన్ రేట్. సో అంటే వాళ్ళ యొక్క ఓన్ రేట్ ఆఫ్ పేస్లో అభ్యసన అనేది కొనసాగుతుంది. అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క ఆసక్తులకు అనుగుణంగా, సో వాళ్ళలో ఉండేటువంటి మోటివేషన్ ఆధారంగా సో ఇక్కడ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఎంకరేజెస్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ట్రస్ట్. సో ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి వర్చ్యూని, వాల్యూని స్టూడెంట్స్లో డెవలప్ చేస్తుంది, పెంపొందిస్తుంది. అలాగే సో ట్రస్ట్ అంటే తను నేర్చుకున్న భావన పట్ల, తను నేర్చుకున్న అంశం పట్ల ఒక జస్టిఫికేషన్ అనేది, నమ్మకం అనేది విద్యార్థులు కల్పించేటువంటి వాతావరణం ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్లో ఉంది. అందుకోసం మనం ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అవసరమైన సందర్భంలో యూజ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ డీప్ అండర్స్టాండింగ్ ఆర్ ఎంఫసైజ్డ్. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా అంటే మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్లుగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, స్టూడెంట్స్ సెంటర్డ్ మెథడ్స్లో ఉండేటువంటి మెరిట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది,
క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది, క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది, అలాగే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనేది కూడా దీంట్లో ముఖ్యంగా ఉంటాయి. కాబట్టి మనం ఈ టీచింగ్ మెథడ్ని యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. లెర్నర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు ఎక్స్ప్లోర్ ది న్యూ నాలెడ్జ్ ఇండిపెండెంట్లీ. లెర్నర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు ఎక్స్ప్లోర్ ది న్యూ నాలెడ్జ్ ఇండిపెండెంట్లీ. దీంట్లో విద్యార్థులు ఇండిపెండెంట్గా కానీ గ్రూప్గా కానీ కొత్త భావాన్ని విద్యార్థి కనుక్కునేలాగా, ఎక్స్ప్లోర్ చేసేలాగా తనంతట తానే విద్యార్థిని మనం డైరెక్ట్ చేయటం జరుగుతుంది. సో అంటే ఈ కారణాల చేత మనం ఈ ఉపయోగాలను ఆధారంగా చేసుకొని తప్పనిసరిగా కాన్సెప్ట్ యొక్క నేచర్ని దృష్టిలో పెట్టుకొని యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అనేది చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సో కమింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ మెథడ్. సో మనం ఇందాక చెప్పుకున్నాం సాధారణంగా లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని. అంతేకాకుండా ఇంకా ఏ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏ విధంగా దీంట్లో టీచరు టీచ్ చేసే సందర్భంలో యాక్ట్ చేయాలనేది ఈ ప్రిన్సిపల్స్ ద్వారా మనం గమనించవచ్చు. ప్రొవైడింగ్ టీచర్ జనరేటెడ్ యాక్టివిటీస్. దీంట్లో ఉపాధ్యాయుడు తయారు చేసినటువంటి కృత్యాలు విద్యార్థులకి అందచేయబడతాయి. ఉపాధ్యాయుడు రూపొందించిన కృత్యాలు అందచేయబడతాయి. అంటే ఇక్కడ అసలు ఎందుకు కృత్యాల ద్వారా మనం బోధన చేయాలి? ఎనీవన్ రెస్పాండ్? వాళ్ళకి బాగా గుర్తుండడానికి యూస్ అవుతుంది. ఓకే, అంటే ద్వారా అంటే పిల్లవాడు దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు కదా సార్. పిల్లవాడు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో వాడికి ఎక్కువ కాలం గుర్తుంటది. ఓకే, సో ఎనీహౌ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సాధారణంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులు మనం ప్రయోగశాల పద్ధతిలో చెప్పుకున్నట్లుగా సెన్స్ ఆర్గాన్స్ అనేవి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. వెరీ పర్టికులర్గా దృష్టి, శ్రవణం, స్పర్శ, ఈ 3 సెన్స్ ఆర్గాన్స్ యాక్టివ్గా ఉంటాయి. వాటితో వర్క్ చేయడానికి విద్యార్థి ఇష్టపడతాడు. అంతేకాకుండా పాఠశాల స్థాయిలో విద్యార్థి ఎక్కువగా ఆటలాడటానికి ఎక్కువ ఇష్టపడతాడు. మనం చూడండి, డ్రిల్ పీరియడ్ వచ్చిందంటే స్టూడెంట్స్ ఫేసెస్లో ఉండేటువంటి ఆ గ్లో మనం ఎక్కడ చెప్పలేం. ఒక 4-5 ఏళ్ళకి కరెంట్ పాస్ ఆన్ చేయొచ్చు, అంత గ్లో ఉంటుంది. అంటే ఆట అంటే ఆడికి ఇష్టం, ఆ ఏజ్లో ఇష్టం. కానీ అలాంటి ఆట ఆడేటువంటి ప్రక్రియ ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్లో ఉంది. అంటే విద్యార్థి ఏం చేస్తున్నాం, మనం యాక్టివిటీస్ చేయమంటున్నాం కాన్సెప్ట్ నేర్పే సందర్భంలో. ఆ సందర్భంలో కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తున్నాం, అలాగే కొన్ని మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాం, అలాగే ఇంకొన్ని అదర్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే వాటిని ఇస్తున్నాం, అలాగే మోడల్స్ కావాలంటే మోడల్స్ ఇస్తాం. వీటన్నిటిని ఇచ్చి విద్యార్థే ఒక ప్రయోగం చేస్తూ, ఒక కృత్యం చేస్తూ నేర్చుకోమని చెప్తున్నాం, నేర్చుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. అలాంటి సందర్భంలో తప్పనిసరిగా విద్యార్థి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ యాక్టివిటీ చేసే సందర్భంలో విద్యార్థికి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మనం గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళని యాక్టివిటీ చేయమన్నప్పుడు విద్యార్థి ఫ్రీడమ్గా, అంటే స్వేచ్ఛగా తను ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళ యొక్క అంతర్గతంగా ఉండే సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయటికి తీసి సో వాళ్ళు ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసి కాన్సెప్ట్ అనేది నేర్చుకోవటం జరుగుతుంది. సో అదొకటి. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఎంకరేజింగ్ లెర్నింగ్ బై యాక్టివిటీస్, డిస్కవరింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. సో దీంట్లో ఉన్నట్టు ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే లెర్నింగ్ అనే దాన్ని యాక్టివిటీస్ చేయటం ద్వారా, ఆవిష్కరణ చేయటం ద్వారా, ప్రయోగాలు చేయటం ద్వారా విద్యార్థికి నేర్పడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో బోధన చేసే సందర్భంలో తను సొంతగా ఏదైతే గణిత భావన బోధించాలనుకుంటున్నాడో ఆ గణిత భావన సంబంధించినటువంటి కృత్యాలని విద్యార్థికి రూపొందించి ఇవ్వడం ద్వారా విద్యార్థి ఆ కృత్యాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కృత్యం కంప్లీట్ చేయడం ద్వారా, ఆ యాక్టివిటీ కంప్లీట్ చేయడం ద్వారా ఆ కాన్సెప్ట్ని సొంతగా నేర్చుకునేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. సో ఆ విధంగా విద్యార్థిని ఎంకరేజ్ చేస్తూ యాక్టివిటీస్ ద్వారా కానీ, డిస్కవరింగ్ ద్వారా కానీ, ఎక్స్పెరిమెంటేషన్ ప్రయోగం చేస్తూ కానీ మనం నేర్చుకోమని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ ప్రైమరీ లెవెల్లో
ప్రైమరీ లెవెల్లో ఎక్కువగా ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అనేది యూజ్ చేయవలసిన ఆవశ్యకత అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ చెప్తున్నాం, ఎడిషన్స్ చెప్తున్నాం. ఎడిషన్స్ చెప్పేటప్పుడు బోర్డు మీద 1+2 = 3 ఇలా రాయకుండా, లేదా కొంతమంది లైన్స్కి ఇస్తారు, లైన్స్ గీసి కౌంట్ చేయించి ఎడిషన్స్ చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా విద్యార్థిని నేర్చుకుంటున్నాను అనే భావన కాకుండా ఆడుకుంటున్నాను అనేటువంటి సెన్స్ని క్రియేట్ చేస్తూ ఆ గణిత భావన నేర్పించేయచ్చు. గోళీలు తీసుకోవచ్చు, చాక్లెట్స్ తీసుకోవచ్చు, లేదా రాళ్ళు తీసుకోవచ్చు, స్టోన్స్, వీటన్నిటిని తీసుకొని ఆ ఎడిషన్ని మనం విద్యార్థికి ఆటలాడుతూ, అంటే అదొక కృత్యం అనమాట, కృత్యం చేస్తూ విద్యార్థి నేర్చుకునేలాగా చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, డెవలపింగ్ ఆఫ్ ఇండివిజువల్, గ్రూప్ అండ్ హోల్ క్లాస్ వర్క్. సో ఇక్కడ ఈ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ చేసే సందర్భంలో కృత్యాలు మనం బోధించే అంశాన్ని బట్టి వ్యక్తిగత కృత్యాలు ఇవ్వచ్చు, గ్రూప్ కృత్యాలు ఇవ్వచ్చు, అలాగే క్లాస్ రూమ్ మొత్తం చేసేటువంటి కృత్యాలు ఇవ్వచ్చు. వివిధ రకాలైనటువంటి కృత్యాలు ఇవ్వటం అనేది కూడా ఈ మెథడ్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, రికగ్నైజింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తిగత సామర్థ్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ మెథడ్ అయినా సరే, ఏ మెథడ్ చేసినా టీచర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రిన్సిపల్ అని మనం చెప్పవచ్చు. ఎందుకని ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని చెప్పుకుంటున్నాం? ఎందుకని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని చెప్పుకుంటున్నాం? శ్రావణ్, కొత్త ఐడియాస్ వస్తాయి కదా సార్. అమ్మా, కొత్త ఐడియాస్ వస్తాయి కదా సార్, అందువల్ల స్టూడెంట్కి. ఒక్కొక్క స్టూడెంట్ యాక్టివ్గా ఫాస్ట్గా రికగ్నైజ్ చేసుకోగలడు సార్ చెప్పిన టాపిక్ని, ఇంకొక స్టూడెంట్ స్లోగా అర్థం చేసుకుంటారు కదా సార్. సో అది అంటే విద్యార్థుల్లో మనం చెప్పుకుంటున్నట్లు వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఒకరు క్లవర్ అయి ఉండొచ్చు, ఒకడు యావరేజ్ అయి ఉండొచ్చు, ఒకడు బిలో యావరేజ్ అయి ఉండొచ్చు. ఆ డిఫరెన్సెస్ని గుర్తుపెట్టుకోకపోతే మనం ఏ మెథడ్ యూజ్ చేసినా మెథడ్లో ఫెయిల్ అవుతాం. సక్సెస్ అనేది 100% రాదు మనకి. కాబట్టి విద్యార్థి యొక్క సామర్థ్యాల్లో తేడాలు ఉంటాయి. ఆ తేడాలను గుర్తించి దానికి అనుగుణంగా మనం కృత్యాలు ఏర్పాటు చేయాలి, కృత్యాలు విద్యార్థులకు అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ యాక్టివిటీ చేస్తున్నాం. గ్రూప్ యాక్టివిటీ చేసే సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనే భావాన్ని కృత్యాధార పద్ధతిలో బోధిస్తున్నాము. బోధించే క్రమంలో యాక్టివిటీస్ గ్రూప్గా ఇచ్చాం. ఇందాక చెప్పుకున్నాం, ఇండివిజువల్గా ఇవ్వచ్చు యాక్టివిటీ, గ్రూప్గా ఇవ్వచ్చు, క్లాస్ మొత్తం కలిపి పెర్ఫామ్ చేసే యాక్టివిటీ ఇవ్వచ్చు అనుకున్నాం. సో ఇప్పుడు ఒక గ్రూప్కి కొన్ని మెటీరియల్ ఇచ్చాం, కార్డ్బోర్డ్ ఇచ్చాం, లేదా థిక్ పేపర్ ఒకటి ఇచ్చాము, స్కేలు, పెన్సిల్, సిజరు, అలాగే జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాం. ఇచ్చి త్రిభుజాన్ని కట్ చేయమన్నాం. కట్ చేసి దాంట్లో కోణాలు గుర్తించి కోణాలని కోణమానాల సహాయంతో కొలిచి ఓ పట్టికలో నమోదు చేయమన్నాం. ఆ గ్రూప్లో యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు, పూర్ స్టూడెంట్ ఉన్నాడు. ఇప్పుడు గ్రూప్ యాక్టివిటీ జరిగే సందర్భంలో యావరేజ్ స్టూడెంట్కి ఏ వర్క్ ఇవ్వాలి, క్లవర్ స్టూడెంట్ ఏ వర్క్ తీసుకోవాలి, అలాగే పూర్ స్టూడెంట్ ఏ వర్క్ తీసుకోవాలి, ఇలాంటివి గుర్తించి వాళ్ళకి తగిన విధంగా యాక్టివిటీస్ అనేవి కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీంట్లో పూర్ స్టూడెంట్, బ్యాక్వర్డ్ స్టూడెంట్, డల్లర్ ఉన్నాడు, ఏం యాక్టివిటీ ఇవ్వచ్చు? శ్రీ విద్య, మా శ్రీ విద్య, ఆర్ యు దేర్? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నామంటే, ఒక పాయింట్ ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని గుర్తించాలి. ఆ గుర్తించడం అనేది కూడా కృత్యాధార బోధనా పద్ధతిలో ఒక సూత్రం అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ activity based teaching. Recognizing individual differences is a principle of activity based teaching. Not only for activity based teaching, we have to remember this principle while teaching any concept in any subject. Okay, ఇప్పుడు ఈ యాక్టివిటీలో
డల్లర్ స్టూడెంట్ ఉన్నాడు, ఏమేమి వచ్చు? డల్లర్ స్టూడెంట్ ని త్రిభుజం కట్ చేయమనొచ్చా, త్రిభుజాన్ని గీయమనొచ్చా, గీయగలడా, కోణమాలతో కోణాన్ని కొలవమనొచ్చా, ఏం చేయమనొచ్చు? సార్ ఇప్పుడు ఏ యాక్టివిటీ ఇచ్చినా సరే ఒక పర్సెంట్ ఇస్తారా సార్, ఒక గ్రూప్ కి ఇస్తారా సార్? అదే చెప్పుకున్నామా, యాక్టివిటీ మెథడ్లో టీచ్ చేసే సందర్భంలో ఆ యాక్టివిటీస్ అనేవి ఇండివిజువల్ గా ఇవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్. లేదా గ్రూప్స్ గా ఇవ్వచ్చు, లేదా క్లాస్ మొత్తానికి ఒకే యాక్టివిటీ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేసామంటే గ్రూప్స్ గా డివైడ్ చేసాం. ఇప్పుడు నీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 7th క్లాస్ టీచ్ చేస్తున్నావు, దాంట్లో 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మంది పిల్లల్ని 8 గ్రూపులుగా డివైడ్ చేసావు. 8 5 40, ఒక గ్రూప్ కి 5 ఉన్నారు. ఆ గ్రూప్ కి 5 ఉన్న ఒక గ్రూప్ కి నువ్వేం చేసావంటే కార్డ్బోర్డ్స్ ఇచ్చావు, సిజర్స్ ఇచ్చావు, అలాగే కోణమాలను ఇచ్చావు, ఇవన్నీ వృత్తలేఖని ఇచ్చావు, జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇచ్చేసావు, ఒక చార్ట్ ఇచ్చావు, టేబుల్ ఫామ్ నోట్ చేసుకొని వాల్యూస్ రికార్డ్ చేయడం కోసం. ఇప్పుడు గ్రూప్ లో వ్యక్తిగత భేదాలకు అనుగుణంగా యాక్టివిటీస్ కేటాయించాలి. ఇప్పుడు దాని ముందేం చేయాలి? త్రిభుజం గీయాలి కొలతల సహాయంతో. త్రిభుజం గీసి ఆ త్రిభుజాన్ని కట్ చేయాలి. ఇప్పుడు డల్లర్ స్టూడెంట్ ఉన్నాడు, బ్యాక్వర్డ్ స్టూడెంట్, మనం త్రిభుజం గీయమని అతనికి చెప్పచ్చా? అతను త్రిభుజం కరెక్ట్ గా గీయగలడు, గీయలేకపోవచ్చు. అవును సార్. తర్వాత ఎవరైతే ఉన్నారో తనని త్రిభుజం గీయమని చెప్పాలి, అలాగే కట్ చేయడం స్టూడెంట్ వచ్చేసి అర్థం చేసుకుంటారు సార్. త్రిభుజం కట్ చేయమని చెప్పొచ్చు సార్. చేయొచ్చు. ఎవడైతే అలా చేస్తున్నాడో వాడిని త్రిభుజాన్ని కట్ చేయమని మనం చెప్పొచ్చు సార్. చెప్పొచ్చు. యావరేజ్ స్టూడెంట్ కూడా మనం చెప్పు నాగేంద్ర. యావరేజ్ స్టూడెంట్ ని ఆ త్రిభుజం కొలతలు సరిగా ఉన్నాయో లేదో చూడమని వచ్చి సార్. వెరీ గుడ్. కొలతల కోలం అని చెప్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు నిరూపించడం కాబట్టి కోణాలు కొలవమంటాం. యావరేజ్ స్టూడెంట్ కోణమాల సహాయంతో కోణాలు కొలవగలడు. ఇప్పుడు ఇంకా బాగా డల్లర్ స్టూడెంట్ ఉన్నాడు కదా, ఆ యావరేజ్ స్టూడెంట్ కొలిచిన కొలతలు సరిగా ఉన్నాయో లేదో కొలతలు వాడిని కౌంట్ చేయమని చెప్పొచ్చు సార్. ఆ 180 డిగ్రీలు వస్తున్నాయో లేదో వాడిని కౌంట్ చేయమని చెప్పొచ్చు. వెరీ గుడ్. అంటే అతనికి ఏం టాస్క్ ఇవ్వచ్చు అంటే కౌంటింగ్ కాకుండా తను కూడా ఎలా చేయాలనేది నేర్పించేలా కూడా మనం చూసుకోవాలి కదా. అది అంతే. ఇక్కడ అబ్జర్వేషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు త్రిభుజం నిర్మించే సందర్భంలో ఈ బ్యాక్వర్డ్ స్టూడెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, త్రిభుజాన్ని కట్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ త్రిభుజంలో కోణాలను కొలిచేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తను ఏం చేస్తాడంటే ఒక చార్ట్ మీద టేబుల్ గీసుకున్నాం, కొలతల్ని నోట్ చేయాలి. నోట్ చేయనప్పుడు ఆ నోట్ చేసే పని విద్యార్థికి ఇస్తాం మనం, డల్లర్ స్టూడెంట్ కి. నోట్ చేయగలడు కదా. అరే ఏబి ఉన్న చోట 40 డిగ్రీలు గుర్తించమన్నాం, లేదా యాంగిల్ ఏ ఉన్న చోట 40 డిగ్రీలు గుర్తించమన్నాం, అక్కడ 40 డిగ్రీలు అని రాయగలడు కదా, రాస్తాడు. అలాగా కోణాలు రాయమని తర్వాత వాడిని నాగేంద్ర చెప్పినట్లుగా ఆ కోణాలని కూడమని చెప్తాం. కాబట్టి తను కూడా యాక్టివిటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది, తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రైజ్ చేసినట్లు అవుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు చేసే పనిని కూడా తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆటోమేటిక్గా తను కూడా లెర్నింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎనీహౌ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని గుర్తుపెట్టుకోవడం కూడా మనం ఒక ప్రిన్సిపల్గా మనం చెప్పవచ్చు. సో తర్వాత చూసినట్లయితే యూజింగ్ ఆఫ్ లోకల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ పద్ధతిని ఉపయోగించే సందర్భంలో తప్పనిసరిగా లోకల్గా అవైలబుల్గా ఉండేటువంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి ఈ యాక్టివిటీస్ క్రియేట్ చేసే సందర్భంలో. అది కూడా ఒక ప్రిన్సిపల్. నెక్స్ట్, క్రియేటింగ్ అన్ ఇంట్రెస్టింగ్ క్లాస్ రూమ్ బై డిస్ప్లేయింగ్ చిల్డ్రన్స్ వర్క్. సో దీంతో పాటుగా విద్యార్థుల్లో ఇంకా బాగా మోటివేట్ చేయడం కోసం వాళ్ళకు ఒక రూమ్ని క్రియేట్ చేయాలి. రూమ్ క్రియేట్ చేయడం అంటే అటువంటి స్కోప్ ఇవ్వాలి. వాళ్ళు ప్రజెంట్ చేసిన వర్క్ని వాళ్ళు డిస్ప్లే చేసుకునేలాగా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు కానీ 2 రోజులు కానీ క్లాస్ రూమ్లో డిస్ప్లే అయ్యేలాగా ఉంటే వాళ్ళు చాలా మోటివేషన్. సో ఈ రోజు నేను చేసినటువంటి యాక్టివిటీ ఇది అని చెప్పి ఇన్స్పైరింగ్ అనేది జరుగుతుంది. అటువంటి ప్రిన్సిపల్. సో ఈ ప్రధానంగా ఈ ప్రిన్సిపల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే వెరిఫికేషన్ ఆఫ్ పైథాగరస్ థీరం, దీన్ని కూడా యాక్టివిటీ రూపంలో చెప్పవచ్చు. సో దీన్ని ల్యాబొరేటరీ మెథడ్లో టీచ్ చేయొచ్చా?
వెరిఫికేషన్ ఆఫ్ పైథాగరస్ థియరంని ల్యాబొరేటరీ మెథడ్లో టీచ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఓకే, ల్యాబొరేటరీ మెథడ్లో టీచ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు ఇది ల్యాబొరేటరీ ప్రయోగశాల పద్ధతిని పోలి ఉన్న పద్ధతి అనే చెప్పవచ్చు. మనం అక్కడ కూడా మనం ప్రయోగం చేస్తున్నాం, యాక్టివిటీ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఉదాహరణ పరిశీలించండి. వెరిఫికేషన్ ఆఫ్ పైథాగరస్ థియరం యొక్క ఫార్ములాని వెరిఫై చేయటం. సో ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటనస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఇదే కదా సూత్రం, పైథాగరస్ సూత్రం. దీన్ని వెరిఫై చేయటం, అది కరెక్టా కాదా అనేది, దాని ఎగ్జిస్టెన్స్ని వెరిఫై చేయటం అనేది దానికోసం ఒక యాక్టివిటీని మనం స్టూడెంట్స్కి ఇవ్వచ్చు. దాన్ని యాక్టివిటీ బేస్డ్ టీచింగ్లో మనం టీచ్ చేయొచ్చు. వాట్ ఆర్ ది ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ అంటే ఈ యాక్టివిటీ చేయడానికి విద్యార్థికి కావాల్సినటువంటి పూర్వజ్ఞానం ఏముండాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే సమాంతర రేఖలు లంబ రేఖలు గీచేటువంటి నైపుణ్యం, పూర్వభావ జ్ఞానం విద్యార్థికి ఉండాలి. అలాగే ఏరియా ఆఫ్ స్క్వేర్ యొక్క వైశాల్యం కనుక్కునేటువంటి పూర్వజ్ఞానం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు ఈ పూర్వజ్ఞానమే ఉండాలి అంటే మనం ఆ పైథాగరస్ సిద్ధాంతాన్ని యాక్టివిటీ బేస్డ్గా ఎలా ప్రూవ్ చేస్తాము, ఏ యాక్టివిటీ ద్వారా అనేది తెలిస్తే అది తెలుస్తుంది. ఓకే, మెటీరియల్ రిక్వైర్డ్ చార్ట్ పేపర్, పెన్, గ్లూ స్టిక్, సిజర్. వాట్ ఈస్ ద ప్రొసీజర్? డ్రా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే చార్ట్ పేపర్. ఒక చార్ట్ తీసుకొని దాని మీద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయమన్నది విద్యార్థులందరూ. సో ఇప్పుడు ఈ యాక్టివిటీ ఇండివిజువల్గా ఇవ్వచ్చా, గ్రూప్ ఇవ్వచ్చా, హోల్ క్లాస్ రూమ్కి ఇవ్వచ్చా? ఇండివిజువల్గా ఇవ్వచ్చు, గ్రూప్గా కూడా ఇవ్వచ్చు. వెరీ గుడ్. ఇండివిజువల్గా ఇవ్వచ్చు, గ్రూప్గా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అడిషనల్గా ఒక సిజర్ అవుట్ కావాలి, గ్లూ స్టిక్ అవుట్ కావాలి. చార్ట్ పేపర్ అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు. పిల్లల్ని తెచ్చుకోమంటే వాళ్ళు యాక్టివిటీ చేసే సందర్భంలో తెచ్చుకుంటారు. సో వాళ్ళని ఫస్ట్ ఏం చేయాలంటే డ్రా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే చార్ట్ పేపర్, చార్ట్ మీద ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాళ్ళకి ఇష్టమైన మెజర్స్తో డ్రా చేయమన్నారు. ఎక్స్టెండ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ టు ఫార్మ్ స్క్వేర్స్. సో స్క్వేర్స్ ఫామ్ అయ్యేలాగా అన్ని సైడ్స్ని ఈ విధంగా ఎక్స్టెండ్ చేయమన్నారు. అదే మెజర్తో, ఆ సైడ్ యొక్క మెజర్ ఎంత ఉందో ఆ మెజర్తో ఒక స్క్వేర్ని ఫామ్ చేయమని అడగాలి విద్యార్థులు. అంటే ఇందాక చెప్పుకున్నాం ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్ అని. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఆ నాలెడ్జ్ కావాలో. ఈ ఒక సైడ్ ఇది, ఈ సైడ్కి సంబంధించి ఒక స్క్వేర్ని డ్రా చేయాలంటే ఈ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్, పర్పెండిక్యులర్గా 2 లైన్లు డ్రా చేయాలి. అప్పుడు స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా అన్ని భుజాలకి సంబంధించి స్క్వేర్స్ని డ్రా చేయమనాలి. ఓకే, రైట్. నెక్స్ట్, కట్ ద యూనిట్ స్క్వేర్స్ అండ్ పేస్ట్ దెమ్ ఆన్ స్క్వేర్ కరస్పాండింగ్ టు హైపోటనస్. అంటే ఇక్కడ ఎక్స్టెండ్ చేసి అవి కట్ చేసి దీని మీద అంటించమంటున్నాడు. ఓకే, ఆ విధంగా అంటించిన తర్వాత ఇక్కడ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కొక్క స్క్వేర్ యొక్క ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా ఆఫ్ స్క్వేర్ 1 a ఇంటూ ఏ స్క్వేర్. ఎందుకు ఏ అయింది ఇది అంటే ఏ బేస్ని, ఏ యొక్క సైడ్ని ఆధారంగా స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి ఆ స్క్వేర్లో అన్ని సైడ్స్ ఏనే ఉంటుంది మెజర్. కాబట్టి ఒక స్క్వేర్ యొక్క ఏ సైడ్గా ఉన్నటువంటి, ఏ మెజర్గా ఉన్నటువంటి ఒక స్క్వేర్ యొక్క ఏరియా అవుతుందంటే ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే బి సెకండ్ స్క్వేర్ బి స్క్వేర్, అలాగే థర్డ్ సికి ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఇంకా ఎక్స్టెండెడ్ ఫామ్లో ఎలా చేయవచ్చు, ఏమైనా చెప్పగలరా? ఎనీబడి? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అంతే కదా. దీన్ని మనం నిరూపించాలి అడిషనల్గా. దానికోసం ఏం చేయమంటున్నాడంటే ప్రతి భుజం కొలతతో ఒక స్క్వేర్ని తయారు చేయమంటున్నాడు. తయారు చేసి ఆ భుజాల మీద అలా పేస్ట్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ విధంగా వచ్చింది, డయాగ్రామ్ కనపడుతుంది కదా, కనపడుతుంది వచ్చిన తర్వాత వీటి యొక్క
వైశాల్యాలు కనుక్కోమన్నాడు. వైశాల్యాలు కనుక్కొని ఈ రెండు వైశాల్యాలు a² + b² వైశాల్యం c² వైశాల్యంతో సమానం అవుతుంది అని చూపించమన్నాడు. అంటే ఇక్కడ ఏబిసి బదులుగా మనం న్యూమరిక్స్ తీసుకుంటే, ఓకే, న్యూమరిక్స్ తీసుకుంటే అప్పుడు మనం ఇది సమానమా కాదనేది ఇంకా క్లారిటీగా వస్తుంది. సమానమా కాదా అనేది ఇంకా క్లారిటీగా వస్తుంది. అప్పుడు పైథాగరస్ సిద్ధాంతం యొక్క యథార్థతను మనం ఈజీగా పరిశీలించవచ్చు. ఎనీహౌ ఇక్కడ యాక్టివిటీ ఏంటి? ఒక త్రిభుజం తీసుకోవటం, ఒక త్రిభుజం చార్ట్ మీద త్రిభుజం గీయటం, అలా భుజాల కొలతలతో వేరువేరు చతురస్రాలు గీయటం, చతురస్రాలని ఆ త్రిభుజం మీద ముందుగా గీసిన త్రిభుజం మీద అంటించిన తర్వాత వీటి యొక్క వైశాల్యాలు కనుక్కొని వాటి మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇది యాక్టివిటీ అనమాట. దాని ద్వారా c² = a² + b² అని విద్యార్థి, అంటే ఇక్కడ మనం ఏ బదులుగా ఒక వాల్యూ న్యూమర్కి ఇచ్చామనుకో 2, b బదులుగా 3 ఇచ్చామనుకో c బదులుగా వాల్యూ వస్తుంది. సో ఈ రెండింటి వైశాల్యం దీని వైశాల్యాన్ని సమానం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా పైథాగరస్ థియరం ప్రూవ్ అవుతుంది అని మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఏదైనా కాన్సెప్ట్ని విద్యార్థి ప్రయోగం చేయడం ద్వారా, ఒక కృత్యం ద్వారా నేర్చుకోవటాన్ని మనం వృత్యాధార బోధనా పద్ధతి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రోల్ ఆఫ్ ది టీచర్ అండ్ రోల్ ఆఫ్ ది స్టూడెంట్ మనం చూసుకున్నట్లయితే, టీచర్ ఎప్పుడూ కూడా, ఓకే, జస్ట్ మీరు బేర్ చేయగలరమ్మా ఇంకో 10 minutes? ఓకే సార్. అంటే ఈ టాపిక్ ఎలా కంప్లీట్ చేసేసుకుందాం. రోల్ ఆఫ్ ది టీచర్ అండ్ రోల్ ఆఫ్ ది స్టూడెంట్ మనం పరిశీలించినట్లయితే, టీచర్ రోల్ ఏంటి ఇక్కడ? ఓకే, అక్కడ మనం ఏదో రాసుకున్నాము, మీరు జనరల్గా డిస్కస్ చేయండి. దీన్ని బట్టి టీచర్ రోల్ ఏంటి? స్టూడెంట్కి ఒక ఐడియా ఇవ్వడానికి యూజ్ అవుతారు సార్. ఐడియా ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇంకా అతనికి కావాల్సినటువంటి మెటీరియల్ని, యాక్టివిటీ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్, వీటన్నిటిని కూడా విద్యార్థికి అందించాలి. అలాగే ఈ మెథడ్ టీచ్ చేసే సందర్భంలో, ఈ మెథడ్ను ఉపయోగించి యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ చేసే సందర్భంలో చక్కగా దాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా టీచరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. క్లాస్ రూమ్ పెల్లమెల్లగా తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం యాక్టివిటీ బేస్డ్ లేదా స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ యూజ్ చేసుకునే సందర్భంలో మెరిట్స్లో ఒక మెరిట్ చెప్పుకుంటున్నాం. క్లాస్ రూమ్లో డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది, డిసిప్లిన్ ఉంటుంది అని చెప్పుకున్నాం. కారణం ఏంటి? ఏ మెథడ్ అయినా సరే స్టూడెంట్ సెంటర్ మెథడ్ని యూజ్ చేసే సందర్భంలో క్లాస్ రూమ్ డిసిప్లైన్డ్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. కారణం దీపిక? Deepika, are you there? Yes, sir. What is the reason for that? Discipline అనేది స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ యూజ్ చేసి టీచ్ చేసే సందర్భంలో క్లాస్ రూమ్లో డిసిప్లిన్ ఉంటుంది అన్నాం. ఎందుకు ఉంటుంది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? సార్, ఎందుకంటే మనం యాక్టివిటీస్ అనేది స్టూడెంట్స్ చేతే చేయిస్తాం, అంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయి ఉంటుంది. వెరీ గుడ్. స్టూడెంట్ యాక్టివ్గా ఇచ్చినటువంటి టాస్క్ ఫినిష్ చేసే క్రమంలోనే ఉంటాడు కాబట్టి నో డీవియేషన్ ఈజ్ దేర్. ఆటోమేటిక్గా ఇండిసిప్లిన్ అనేది ఎక్కడా స్కోప్ ఉండదు. ఇప్పుడు విద్యార్థికి మనం ఏ పని ఇవ్వకుండా ఏదో మనం లెక్చర్ మెథడ్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఆటోమేటిక్ ఇండిసిప్లిన్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు గమనించినట్లయితే లెక్చర్ మెథడ్ క్లాస్లో ఇండిసిప్లిన్ మనం గమనించవచ్చు. టీచర్ ఒక చందశాసనుడిగా ఉండకుండా మామూలుగా లెసన్ చెప్పుకుంటా పోతే అర్థమైంది కదా? చందశాసనుడిగా ఉండకుండా అంటే అర్థమైందా? ఒకరిని పిలిచి బాధేసాడు అనుకోండి, ఇంకెవడు మాట్లాడు, మనసులో బోల్డ్ మాట్లాడేసుకుంటారు కానీ బయటికి ఎవడు మాట్లాడు. కానీ టీచర్ ప్లెయిన్ గా లెక్చర్ చెప్పుకుంటా వెళ్తే దేర్ ఈజ్ ఎ ఛాన్స్, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు అరైజ్ ఇండిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్, బట్ there is no scope for indiscipline while we are using student centered method for teaching some concepts. Okay, ఎందుకంటే itself student method,
We are using student-centered method. That means students equally with the teacher. He participates in the teaching learning process equally with the teacher. Sometimes in some concepts, more than the teacher, student is active. That's why there is no scope of indiscipline. Okay. So కాబట్టి ఈ విధంగా టీచర్ రోల్ అనేది ఉంటుంది. స్టూడెంట్ ఏమో యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ చేయటం, అలాగే స్టూడెంట్స్తో డిస్కస్ చేయటం, కమ్యూనికేట్ చేసుకోవటం, ఐడియాస్ షేర్ చేసుకోవటం, అబ్జర్వ్ చేయటం, ఓకే, కాన్సెప్ట్ని జనరలైజ్ చేసుకోవటం, తను ఇంటలెక్చువల్ కెపాసిటీస్ని యూజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా స్టూడెంట్ రోల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? మనం చెప్పుకున్నట్లు మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఇందాక చెప్పినట్లుగా స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ అన్నిటికీ కూడా కామన్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. వెరీ పర్టికులర్గా ఆ మెథడ్కి సంబంధించి ఏమైనా స్పెసిఫిక్ ఉంటే స్పెసిఫిక్ యూజెస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో చిల్డ్రన్ లెర్న్ ఆన్ దేర్ ఓన్ పేస్. విద్యార్థి వాళ్ళ యొక్క ఓన్ పేస్, తను ఏ వేగంతో అభ్యసన కొనసాగించగలడో ఆ వేగంతో అభ్యసన కొనసాగించే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రొవిజన్ ఆఫ్ మోర్ టైం ఫర్ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్. విద్యార్థి తను ఉపాధ్యాయుడు ఇచ్చిన సూచనల మేరకు సొంతంగా ఆ యాక్టివిటీ పూర్తి చేయడానికి, అభ్యసన చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. ప్రమోటింగ్ గ్రూప్, మ్యూచువల్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్. విద్యార్థుల్లో గ్రూప్ లెర్నింగ్ అనేది, ఇండివిజువల్ లెర్నింగ్ అనేది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది, మ్యూచువల్ లెర్నింగ్ అనేది జరగడానికి స్కోప్ అనేది ఉంటుంది. టీచర్స్ టీచింగ్ టైమ్ ఈజ్ జ్యుడిషియల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ చిల్డ్రన్. అంటే ఈ బోధన సమయంలో టీచర్ యొక్క టైం అనేది పిల్లలందరిలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది జరుగుతుంది. అంటే తను టీచరు బోధనలో అందరి విద్యార్థుల్ని పరిశీలిస్తూ సో సరైన న్యాయం అనేది చేయటం జరుగుతుంది, చేసేటువంటి అవకాశం ఉంటుంది. చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎన్ష్యూర్డ్. అంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి ప్రక్రియలోనూ విద్యార్థి యొక్క పార్టిసిపేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎవాల్యుయేషన్ ఈజ్ ఇన్బుల్ట్ ఇన్ ద సిస్టమ్. అంటే నిరంతరం మూల్యాంకనం జరుగుతుంది. ఏంటి నిరంతరం మూల్యాంకనం జరగటం అంటే? ఇది ఒక అడ్వాంటేజ్ అన్నాం యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ లో. మూల్యాంకనం ఎట్లా జరుగుతుంది అంటే విద్యార్థి చేసే కృత్యాన్ని ఉపాధ్యాయుడు నిరంతరం పరిశీలిస్తూ సూచనలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అది సరిగా చేస్తున్నాడా లేదా, దాంట్లో తను పెర్ఫామ్ చేసే యాక్టివిటీస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అవని ఎప్పుడు కంటిన్యూస్గా టీచరు ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూప్లో యాక్టివిటీస్ జరిగే సందర్భంలో ఒక యాక్టివిటీని ఒక గ్రూప్లో ఒక పర్సన్ పెర్ఫామ్ చేసేటప్పుడు రిమైనింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ విద్యార్థి ఆ టాస్క్ సరిగా పెర్ఫామ్ చేస్తున్నాడా లేదా అని. నెక్స్ట్, రోట్ లెర్నింగ్ ఈజ్ డిస్కరేజ్డ్. బట్టి పెట్టేటువంటి విధానాన్ని ఇది ఎంకరేజ్ చేయదు, డిస్కరేజ్ చేస్తుంది. బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు బట్టి పెట్టాలి? ఒక పాయింట్ అర్థం కానప్పుడు దాన్ని రూట్ మెమరీ చేయాలి. విద్యార్థి కృత్యం ద్వారా తనంతట తాను నేర్చుకునే సందర్భంలో దాన్ని బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. పీరియాడికల్ ఆబ్సెన్స్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ స్కూల్ ఈజ్ ప్రాపర్లీ అడ్రస్డ్. సో ఆబ్సెన్స్ అనేది అంటే మ్యాథ్స్ క్లాస్కి జనరల్గా చూసినట్లయితే ఎక్కువ స్టూడెంట్స్ మ్యాథ్స్ క్లాస్కి ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. అలాంటివి ఇష్యూస్ని కూడా దీన్ని రిమూవ్ చేయొచ్చు. అందుకనే మీకు గుర్తుందో లేదో ప్రతి సందర్భంలో స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్లో మెరిట్స్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం, టీచర్ స్టూడెంట్ రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి, డెవలప్ అవుతాయి అని. మనకు ఒక టీచర్ ఇష్టం అనుకోండి, ఆ టీచర్ క్లాస్ని ఎప్పుడైనా మిస్ చేయడానికి ప్రయత్నం చేస్తామా? చేయం కదా. అలాగే ఓకే, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ చైల్డ్స్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్. ఫ్రీడమ్ టు ది చైల్డ్ ఇన్ లెర్నింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్, మల్టీ గ్రేడ్ అండ్ మల్టీ లెవెల్ ఇన్ లెర్నింగ్ ఈజ్ ఎఫెక్టివ్లీ అడ్రస్డ్. నో చైల్డ్ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ హయ్యర్ స్టెప్ ఆఫ్ లెర్నింగ్ అన్లెస్ అటైన్ ది ప్రీవియస్ వన్. అంటే ప్రీవియస్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళేటువంటి అవకాశం ఎవరికి కూడా ఉండదు. సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ బూస్ట్ చైల్డ్స్ కాన్ఫిడెన్స్ అండ్ మోరల్. అంటే ఆ అచీవ్మెంట్ అనేది విద్యార్థిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తుంది, మోరల్స్ని డెవలప్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అట్రాక్టివ్ కార్డ్స్ అండ్ యాక్టివిటీ క్రియేట్ ఇంట్రెస్ట్. సో ఈ
మెరిట్ని ఒకసారి చూడండి. అట్రాక్టివ్ కార్డ్స్ అండ్ యాక్టివిటీ క్రియేట్ ఇంట్రెస్ట్. అంటే మనం ఈ యాక్టివిటీని విద్యార్థి కల్పించే సందర్భంలో మనం తయారు చేసేటువంటి ఇచ్చేటువంటి కార్డ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెటీరియల్ కానీ అట్రాక్టివ్గా ఉండేలా చూసుకున్నట్లయితే అది స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, యాక్టివిటీని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి అవకాశం అనేది ఇస్తుంది. సో డెవలప్మెంట్ ఇన్ క్రియేటివ్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్, ఫీల్ ఆఫ్ సెక్యూరిటీ యాజ్ దే సిట్ ఇన్ రౌండ్ ఇన్ ద గ్రూప్స్. సో సెక్యూరిటీ ఫీలింగ్ కూడా విద్యార్థిలో వస్తుంది. allowed to move in the classroom. Distance between the teacher and the child is largely reduced. So ee point em cheppandi students, distance between the teacher and the child is largely reduced. Anyone? అంటే ఫ్రీగా వాళ్ళకి వచ్చిన డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడం కోసం వాళ్ళ టీచర్ రెండు రకాలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. క్లాస్ రూమ్లో లెక్చర్ మీద టీచ్ చేస్తున్నప్పుడు టీచర్ ఎక్కడ ఉంటాడు? బోర్డు దగ్గర, ఆ డెస్క్ దగ్గర, పోడియం దగ్గర నుంచొని ఉంటాడు. విద్యార్థులందరూ అలా పాసివ్గా కూర్చొని ఉంటారు. అప్పుడు డిస్టెన్స్ పెరిగింది అని చెప్పుకోవచ్చు ఆ సెన్స్లో. ఇంకో సెన్స్లో విద్యార్థి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు అడగటానికి ఉండేటువంటి డిస్టెన్స్ కూడా ఎక్కువ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ టీచర్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్లో యాక్టివిటీ అసైన్ చేసిన తర్వాత స్టూడెంట్స్లో మూవ్ అవుతూ ఉంటాడు. ఆ పరంగా కూడా ఫిజికల్గా డిస్టెన్స్ అనేది ఉండదు. నువ్వు చెప్పినట్లుగా శ్రీవల్లి, స్టూడెంట్ ఏ డౌట్ వచ్చినా ఇమీడియట్గా టీచర్ని ఈజీగా ఆ డౌట్ని అడిగేసి క్లారిఫై చేసుకునేటువంటి ఎన్విరాన్మెంట్, ఫ్రీడమ్ అనేది ఈ మెథడ్లో విద్యార్థులకి కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. సో టీచర్ యాక్ట్స్ యాజ్ ఫెసిలిటేటర్ రాదర్ దాన్ ఏ టీచర్. సో ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్లో టీచరు ఒక టీచర్గా కంటే కూడా ఫెసిలిటేటర్, అంటే విద్యార్థి నేర్చుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు, పరిస్థితులు కల్పించే వ్యక్తిగా ఉండటం జరుగుతుంది. ఓకే, సమ్ లిటిల్ బిట్ డిమెరిట్స్. స్టూడెంట్స్ హూ హ్యావ్ లో ఎబిలిటీ కెనాట్ టేక్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో ఇది ఒక డిమెరిట్గా కూడా మనం చెప్పుకోకూడదు. దీన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా లో ఎబిలిటీ ఉన్న విద్యార్థికి కూడా సరైన అతని సామర్థ్యాన్ని తగినటువంటి కృత్యం ఇచ్చి ఆ కృత్యంలో విద్యార్థి పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉండేలా చేస్తే ఆటోమేటిక్గా అతను డిస్కరేజ్మెంట్ అనేది ఉండదు. ఎనీహౌ ఇది ఒక డిమెరిట్గా చెప్పుకోవచ్చు. లెర్నర్స్ వుడ్ లూజ్ ఇంట్రెస్ట్ అండ్ బికమ్ డోర్మెంట్ ఇన్ ది డిస్కషన్స్. అంటే కొన్ని సందర్భాల్లో డిస్కషన్స్ జరిగే సందర్భంలో అవి ప్రొలాంగ్ అయినా, టీచర్ యొక్క అబ్జర్వేషన్ లేకపోయినా, టీచర్ యొక్క గైడెన్స్ లేకపోయినా, సో అవి ఇంట్రెస్ట్ కోల్పోయే అవకాశం ఉంది. విద్యార్థి బోర్ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ లెంతీ ప్రొసీజర్ అండ్ రిక్వైర్స్ ఫ్లాలెస్ ప్లానింగ్. అంటే ఒక క్రమమైనటువంటి ప్రణాళిక అనేది ఉండాలి. అలాగే ఇది లెంగ్తీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అన్ని స్టూడెంట్స్ సెంటర్డ్ మెథడ్స్ కూడా టైం టేకింగ్ మెథడ్స్, అలాగే లెబోరియస్ మెథడ్స్, అలాగే లెంగ్తీ మెథడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫోకసింగ్ ఆన్ యాక్టివిటీ టు మేక్ లెర్నింగ్ ఫన్ కెన్ యాక్చువల్లీ హ్యాంపర్ దోస్ స్టూడెంట్స్ హూ వుడ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్ వితౌట్ ఇట్. సో ఈ పాయింట్ ఒకసారి మనం గమనించాలి. అంటే ఈ డిమెరిట్ ఏం చెప్తుందంటే యాక్టివిటీ లేకుండా కూడా ఆ భావనల్ని వేగంగా నేర్చుకునేటువంటి సామర్థ్యం కలిగిన విద్యార్థుల విషయంలో ఇది కొంత బోర్డమ్ని ఫీల్ చేస్తుంది. అది అతనికి అంతగా ఇష్టపడడు అనేది ఒక డిమెరిట్గా చెప్పవచ్చు. సో ఇక్కడ డిమెరిట్స్, డిసడ్వాంటేజెస్ చాలా లెస్ వాల్యూ కలిగి ఉన్నాయి కాబట్టి, మనం మెరిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మెథడ్ని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో తప్పనిసరిగా వెరీ పర్టికులర్గా ఫండమెంటల్ కాన్సెప్ట్ తీసేటప్పుడు, ప్రైమరీ లెవెల్లో టీచ్ చేసేటప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేయవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. ఓకే స్టూడెంట్స్, I think all of you understood this method. Any doubts? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సెకండ్ యూనిట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ నెక్స్ట్ వీక్లో మీకు మిడ్ కండక్ట్ చేయమంటే ఇప్పటి వరకు జరిగిన సిలబస్ మీద ఇప్పటి వరకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిట్లోంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వకుండా ర్యాండమ్గా క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను అలా ప్లాన్ చేస్తున్నాను.
లేదా ప్రిన్సిపల్ సార్ ఇక్కడ మనకు ట్రెడిషన్ ఏంటంటే ఒక 6 క్వశ్చన్లు ఇచ్చి దాంట్లోంచి 4 క్వశ్చన్లు రాయమని అడగటం జరుగుతుంది మిడ్ ఎగ్జామ్. అదే ప్రొసీజర్ ఫాలో అవ్వమంటేనేమో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇప్పుడు వరకు కంప్లీట్ అయిన సిలబస్ మీద 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 6లోంచి 4 క్వశ్చన్స్ మీరు రాయవలసి ఉంటుంది. రాసే క్రమంలో కూడా ఇక్కడ మీకు 1 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ గూగుల్ మీట్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మీరు మీ కెమెరా ముందు పెట్టేసి ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. మీ మీద నమ్మకం లేక కాదు, ఈ ప్రొసీజర్ రికార్డ్ చేసి మేము పైన సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో. ఈలోపు మిడ్ ఎగ్జామ్ కనుక డేట్ ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటే సెకండ్ యూనిట్లో మీరు మనం యూజువల్గా అసైన్మెంట్ రాసినట్లు నేను క్వశ్చన్స్ ఇస్తాను, మీరు అసైన్మెంట్ రాదురు కానీ. ఓకే ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. అందరూ సేఫ్గా ఉన్నారు కదా? ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా? ఫ్యామిలీ పరంగా కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీ హౌస్లో కానీ? ఓకే అమ్మా, థ్యాంక్ గాడ్. మీరు అలానే సేఫ్గా ఉండండి. చెప్పినట్లు ఆ ప్రికాషన్స్ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే సార్ చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫస్ట్ యూనిట్ కండక్ట్ చేస్తారా సార్? మిడ్ వచ్చేసి ఫస్ట్ మిడ్ అమ్మా. ఫస్ట్ యూనిట్ సార్? ఫస్ట్ యూనిట్ కాదు, యాక్చువల్గా మన సాంప్రదాయం ఏంటంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్లో ఫస్ట్ మిడ్ కండక్ట్ చేస్తాం. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ యూనిట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు వరకు అయింది 2.5 యూనిట్ అనుకొని 2.5 యూనిట్లో కంప్లీట్ రాద్దాం. క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ మీకు ముందే ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం. ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ 6 ఎనీ 4 యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, అవి కూడా సపరేట్గా వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద రాసి మీరు ఫిజికల్గా అటెండ్ అయినప్పుడు ఆ మిడ్ పేపర్లు కూడా మాకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే అమ్మా. ఎగ్జామ్ కి ఎన్ని రోజుల ముందు ఇస్తారు సార్ ప్రిపేర్ అవ్వడానికి? జస్ట్ బిఫోర్ 1 డే. ఓకే సార్. లేదా మీరు డిసైడ్ చేసి ఇంకొక వ్యాలీని అడ్వాన్స్ ఇవ్వమంటే వ్యాలీని అడ్వాన్స్ అడ్వాన్స్ ఇస్తే నేను ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే అమ్మా. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. తర్వాత 1 మినిట్ మీరు ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా చాట్ బాక్స్లో మీ పేరు టైప్ చేయండి. అంటే దాన్ని అటెండెన్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? మీరు లీవ్ అయ్యే ముందు ఇక్కడ చాట్ బాక్స్ ఉంది కదా, మెసేజ్ సింబల్ ఉంది కదా, ఇన్కాల్ మెసేజ్. ఒకసారి మీ అందరూ వీడియోస్ ఆన్ చేస్తే నేను ఒక పిక్ తీస్తాను, అది కూడా కొంత ఎవిడెన్స్గా ఉంటుంది. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. Just a minute enough. Okay, Raman, turn on your video. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మీరు మీ చాట్ బాక్స్లో మీరు టైప్ చేయటం వస్తుందా? పేరు టైప్ చేయండి, మీ పేర్లు టైప్ చేయండి. టైప్ చేస్తే అది అటెండెన్స్ కింద రికార్డ్ అవుతుంది. ఓకే, పాసిబిలిటీ లేకపోతే లీవ్ ఇట్, డోంట్ వర్రీ. ఓకే, శ్రవణ్ ఆల్రెడీ రైట్, నాగేంద్ర బాబు, రామన్, మునేశ్వరి, ఆర్ యు దేర్? అమ్మా, ఎక్కడ మీది నేటివ్ ప్లేస్? ఎక్కడమ్మా? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఓకే. ఓకే, శ్రీవల్లి, దీప్తి, సౌజన్య, బాబురావు, సత్యశ్రీ, చిన్నారి, అయిపోయారా? అందరూ టైప్ చేశారా? శ్రీ విద్య,
సార్ క్లాస్ కి శివ కూడా అటెండ్ అయింది సార్, కానీ నెట్ ప్రాబ్లం వల్ల అమ్మాయి లీవ్ అయిపోయాయని చెప్పింది సార్. ఎవరమ్మా? శివ షీబా షీబా ఎక్కడ నాకు కనిపించలేదు. అంటే అమ్మాయి వేరే నేమ్ తో అటెండ్ అయింది సార్. సరే, తన పేరు కూడా నువ్వు టైప్ చేయమ్మా నీ మొబైల్ నుంచి. ఓకే సార్. ఇంకా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ బాయ్స్ లో, మీ ఫ్రెండ్స్ గర్ల్స్ లో? చిరంజీవి సార్, చిరంజీవి. తనకేంటి టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? తన ఫోన్ అవ్వలేదు సార్, నేను ట్రై చేశాను కానీ మార్నింగ్ ఫోన్ అవ్వలేదు, మాకు తెలియదు. వాట్సాప్ కూడా అవ్వలేదు, ఫోన్ కూడా అవ్వలేదు సార్. ఓకే, రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. మండే నుంచి కంపల్సరీగా ఆన్లైనే ఉండొచ్చు. బాయ్స్ 5 మెంబర్స్ కి 4 మెంబర్స్ వచ్చారు. అవును, వచ్చాను సార్. ఓకే 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 అమ్మా, ఇప్పటికే చాలా టైం అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. బై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఆల్. ఓకే, నైస్.